ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రజెంట్ అయితే మన ఇంట్లో డైకిన్ వేసి మనం లాస్ట్ ఇయర్ పర్చేజ్ చేసాం, ఆగస్ట్లో పర్చేజ్ చేసాము. కానీ ఈ రోజు అయితే మనకు ఎగ్జిస్టింగ్ ఉన్న స్టెప్లైజర్ అయితే కాలిపోవడం జరిగింది. సో మనం డైకిన్ వాళ్ళకు కంప్లైంట్ బుక్ చేసాం. ఈ రోజే మార్నింగ్ 9 o'clockకి కంప్లైంట్ బుక్ చేస్తే ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి 4 ఏమో అవుతుంది. సో ఇంత త్వరగా మనకి రెస్పాండ్ అవుతారని అయితే అనుకోలేను డైకిన్ వాళ్ళు. సో ఇలాంటి సిచ్యువేషన్లో, ఇంత బిజీ షెడ్యూల్ ఉన్న సిచ్యువేషన్లో కూడా మనకు డైకిన్ వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. సో మనకు డైకిన్ వాళ్ళు అయితే మన ఇంటికి అయితే వచ్చేసారు. సో డైకిన్ వాళ్ళు మన ఇంటికి వచ్చేసారు, మొత్తం విప్ప తీసేశారు, మొత్తం చెక్ చేశారు. చెక్ చేసినాక మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ స్టెప్లైజర్ మాత్రమే కాలిపోయిందని చెప్పారు. ఇక్కడ చూడొచ్చు, ఈ స్టెప్లైజర్ మాత్రమే కాలిపోయింది. సో మనకు స్టెప్లైజర్ ఉండడం వల్లనే మన ఏసీ అనేది బాగానే ఉందని చెప్తున్నారు. సో స్టెప్లైజర్ అయితే చాలా ఘోరంగా కాలిపోయింది. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో ఇలా కాలిపోయింది. సో దీనికి నేను ముందే చెప్పాను, అన్న ఒకసారి నా స్టెప్లైజర్ మీద అయితే డౌట్ ఉంది, ఒకసారి రండి, వచ్చేటప్పుడు స్టెప్లైజర్ కూడా పట్టరండి, ఎందుకంటే మా లోకల్లో స్టెప్లైజర్ దొరకదని చెప్పాను. చెప్పేసరికి వాళ్ళు కొత్త స్టెప్లైజర్ అయితే తీసుకొచ్చారు. సో ఈ స్టెప్లైజర్ యొక్క బ్రాండ్ వచ్చేసి వీగార్డే వాడారు. సో దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేసి VG400. ఇది 1.5 టన్కి అయితే డిజైన్ చేశారు. సో అలాగే దీని యొక్క వర్క్ రేంజ్ వచ్చేసి 170 వాట్ నుంచి 270 వాట్ వరకు అయితే యూజ్ చేస్తారు. 3 years వ్యారంటీ అని చెప్పారు. దీనికి సంబంధించిన బిల్లు కూడా నాకు ఇస్తా అని చెప్పారు. సో ఆ స్టెప్లైజర్ ఫిట్టింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. మీరు కూడా ఏసీ ఫిట్టింగ్ చేసేటప్పుడు స్టెప్లైజర్ అనేది బ్రాండ్ వాడండి. సో 40-50 వేలు పెట్టి మనం ఏసీ కొంటాం, కానీ ఇట్లా బ్రాండెడ్ స్టెప్లైజర్ వాడకపోతే ఈ విధంగా కాలిపోవడం అనేది జరుగుతుంది. కుదిరితే ఏసీ టెక్నీషియన్ వాళ్ళకే చెప్పండి స్టెప్లైజర్ పట్టండి, ఎందుకంటే వాళ్ళు ఒక 100,000 ఏసీలు చేస్తారు కదా. సో వాళ్ళకి అన్ని ఐడియా ఉంటాయి. సో వాళ్ళకే చెప్పండి, బ్రాండ్లో తెమ్మనండి. డబ్బులు ఎక్కువ, ఒక 100-200ని పెద్ద మేనేజ్ కాదు, కానీ మనకి ఇలాంటి సిచ్యువేషన్లో కాపాడుతుంది అది. సో వీళ్ళు కూడా చాలా మంచిది తీసుకొచ్చారు. స్టెప్లైజర్ నుంచి చూడొచ్చు. మా ఇంట్లో పాత ఏసీ ఉంది, పాత ఏసీ కూడా అదే స్టెప్లైజర్ ఉంది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి కాలిపోవడం అనేది జరగలేదు. సో ఇదైతే మన ఏసీ ఫిట్టింగ్. వీళ్ళు డైకిన్ వాళ్ళు. నేను ఈరోజు మార్నింగ్ 9 o'clockకి నేను చెప్తే వాళ్ళు 4 o'clockకి రావడం అనేది నాకు చాలా మంచి అనిపించింది వీళ్ళ సర్వీసు. సో మీరు ఏసీ పర్చేజ్ చేయాలనుకుంటున్నారా, పర్చేజ్ చేసేటప్పుడు ఒక్కసారి డైకిన్ ఏసీని ఒకసారి చూడండి. 2-3 వేలు ఎక్కువ ఉంటాయి వేరే బ్రాండ్ కన్నా ఈ బ్రాండ్ ఏసీ, కానీ దీంట్లో వచ్చే కూల్నెస్, దీంట్లో ఉండే సర్వీసు ఏ బ్రాండ్ వల్ల అయితే ఇవ్వరు. సో అదే ఒక్కటి మైండ్లో గుర్తుపెట్టుకుని మన ఏసీ ఫిట్టింగ్ అయితే జరుగుతుంది. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన ఏసీ అయితే ఫిట్ చేసేసారు. సో ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏసీ కూడా ఆన్ చేసేసారు. చూడొచ్చు, కొత్త స్టెప్లైజర్ అయితే ఫిట్టింగ్ చేసేసారు, అలాగే వైరింగ్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఫిట్ చేసేసారు. సో మన రూమ్ యొక్క టెంపరేచర్ చూడొచ్చు 40 అని అయితే ఉంది. సో అన్న వాళ్ళకి నేను వెయిట్ చేయమన్నా, ఎందుకంటే వాళ్ళు ఉన్నంతసేపు బాగానే పనిచేస్తుంది, పోయినాక ఇబ్బంది పెడుతుంది అనే డౌట్ తోటి ఒక 15 minutes వెయిట్ చేయండి, ఆ 40 కొద్దిగా తగ్గేటట్టు అని చెప్పాను. సరే అన్నారు. అన్న వాళ్ళు కంపెనీ టెక్నీషియన్సే కాక వీళ్ళకు సపరేట్ గా కూల్ ఎయిర్ కాన్ రీఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ అని వీళ్ళకు షాప్ అయితే ఉంది బాన్స్వాడలో. ఈ బాన్స్వాడకు దగ్గరలో మీరు గనక ఉంటే వీళ్ళకైతే కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ మీద వీళ్ళ ఐడి కార్డ్తో పాటు వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసాను. సో అది వీళ్ళు కంపెనీ ఎంప్లాయీస్. సో మీ దగ్గర ఉన్న బ్రాండ్ని బట్టి, సపోజ్ ఇప్పుడు నా డైకిన్ కదా, సో ఈ డైకిన్ అవుట్ ఆఫ్ వ్యారంటీ పోయినాక వేరే వాళ్ళు వచ్చి సరిగ్గా చేస్తారో చేయరో అని భయం ఉంటుంది. సో వీళ్ళు ఆల్రెడీ కంపెనీ ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళకు కాంటాక్ట్ చేస్తే కనుక వీళ్ళు మీ ఇంటికి వచ్చి సర్వీస్ అయితే ఇస్తారు. వీళ్ళ సర్వీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. విత్ ఇన్ 15 minutesలో నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. సో ఇలా మీ ఏసీకి సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళకైతే కాంటాక్ట్ చేయొచ్చు. కూల్ ఎయిర్ కాన్ వాళ్ళకి, వీళ్ళకైతే బాన్స్వాడలో వీళ్ళ షాప్ అయితే ఉంది. ఒకవేళ బాన్స్వాడలో లోకల్ వాళ్ళు ఉంటే కూడా వీళ్ళకైతే సంప్రదించండి. సో ఇది ఫ్రెండ్స్ వీళ్ళ సర్వీస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఒకవేళ మీకు కూడా ఏవైనా ఏసీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, రీఫ్రిజిరేటర్స్, టీవీస్ ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా వీళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. సో ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు, మా ఇంట్లో ఉన్నటువంటి ఏసీ ప్రాబ్లం రావడం వలన వీళ్ళకైతే కాంటాక్ట్ అయ్యాను. వీళ్ళ సర్వీస్ నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఒకవేళ మీరు కూడా దగ్గరలో ఉంటే వీళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.